ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అసలు థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అవ్వచ్చు. అసలు 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ ప్లాన్స్‌లో లేదా? అంటే నిన్నటి వీడియోలోనేమో 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెస్ల్‌మేనియాలో జరుగుతది. అండ్ ఇప్పుడేమో ఈరోజు వీడియోలో 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ ప్లాన్స్‌లో లేదని అంటున్నాను. సో, కొంచెం కన్‌ఫ్యూజన్ అవ్వచ్చు. సో, దాని గురించే ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్‌గా సోల్ రూకా గురించి. రీసెంట్‌లీ తను వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది. తనకంట ఎన్‌ఎక్స్‌టీ రోస్టర్‌కెళ్ళి ఆ టైటిల్‌ని డిఫెండ్ చేయాలని ఉందంట. అక్క నువ్వు ఫస్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో డిఫెండ్ చెయి. మెయిన్ రోస్టర్ ఛాంపియన్‌షిప్ అది. మెయిన్ రోస్టర్‌లో డిఫెండ్ చేసిన తర్వాత నీకు కావాలనుకుంటే ఎన్‌ఎక్స్‌టీకెళ్ళు, టీఎన్ఏకెళ్ళు అక్కడికెళ్ళి కూడా డిఫెండ్ చెయి. బట్ ప్రెజెంట్ ఫస్ట్ అయితే నువ్వు మెయిన్ రోస్టర్‌లో డిఫెండ్ చేస్తే మంచిగుంటదని నా ఫీలింగు. సో, నువ్వు ఎన్‌ఎక్స్‌టీ నుండి మెయిన్ రోస్టర్‌లోకొచ్చినావు. సో, మెయిన్ రోస్టర్‌కొచ్చినంక కొంచెం నీ పేరుని కొంచెం పెంచుకో. సో, దాని తర్వాత ఎన్‌ఎక్స్‌టీకెళ్ళి నువ్వు డిఫెండ్ చేస్తావా, ఇంకేదైనా చేస్తావా అనేది తర్వాత. ఫస్ట్‌గానైతే మెయిన్ రోస్టర్‌లోనే డిఫెండ్ చెయ్యి ఆ ఛాంపియన్‌షిప్‌ని. సో, రీసెంట్‌లీ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన వాళ్ళు ఎవరు చక్కగా డిఫెండ్ చేస్తలేరు. ఆ లివ్ మోర్గన్ అయితే మరీ దారుణమైపోయింది. సో, అందుకే నేను చెప్తున్నాను. సో, నువ్వు గూడా ఆ బోరింగ్ ఛాంపియన్‌లా అవ్వకూడదంటే నువ్వు ఫస్ట్‌గా మెయిన్ రోస్టర్‌లోనే డిఫెండ్ చెయ్యి. ఎన్‌ఎక్స్‌టీ రోస్టర్‌కి తర్వాత ఎళ్దువు గానీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ ఫ్యాంటసీ బుకింగ్. చాలామంది ఫ్యాన్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి మ్యాచ్ కార్డ్‌ని. సో, ఈ సంవత్సరం మొత్తం అండ్ నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా దాకా ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో రోమన్ రీన్స్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది అనేది ఒక బుకింగ్ అనేది, స్టోరీ లైన్ అనేది డిజైన్ చేసి పెట్టినారు ఫ్యాన్స్. సో, మరి ఈ టైప్‌లో జరిగితే మంచిగుంటదా? లేకపోతే మీకెట్లా బుక్ చేస్తే మంచిగుంటది? మీ ప్రకారం రోమన్ రీన్స్‌కి ఏ టైప్‌లో బుక్ చేస్తే మంచిగుంటదో మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షీమస్ గురించి. సో, షీమస్ రీసెంట్‌లీ ఇంజ్యూర్ అయ్యుండే ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు. బట్ ప్రెజెంట్ చూస్తే ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా కనిపిస్తున్నాడు. మీరే ఒకసారి స్క్రీన్ మీద చూడండి. షీమస్ రీసెంట్‌లీ ఒక ఫోటోని షేర్ చేసిండు. సో, చాలా అంటే చాలా కిర్రాగా కనిపిస్తుండు. మంచి షేప్‌లోకొచ్చిండు. బాడీ గూడా చూస్తే ఫుల్ ఫిట్‌నెస్‌గా కనిపిస్తుండు. ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా కనిపిస్తున్నాడు. మునుపటి కంటే ఇప్పుడు ఇంకా చాలా క్లియర్‌గా, చాలా క్రిస్టల్‌గా మంచిగున్నాడు. అండ్ ఎందుకని డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకురావట్లేదు షీమస్‌ని. అండ్ షీమస్ ఒక్కడే గాదు. సీఎం పంక్ ఉన్నాడు. అండ్ ఇటు రేండీ ఆర్టన్ ఉన్నాడు. సో, ఈళ్ళందరిని ఎందుకు తీసుకురావట్లేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ? పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. ఈళ్ళు అంత మంచిగా వర్కౌట్ చేస్తున్నా సరే, ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా కనిపిస్తున్నా సరే, షీమస్‌ని ఎందుకు తీసుకురావట్లేదనేది క్వెషన్ మార్క్. అండ్ తొందరలోనే రిటర్న్ చేస్తాడు కావచ్చు షీమస్ అనిపిస్తుంది. మునుపటి కంటే మంచిగా అయిండు. అండ్ ఇంకొకటి మన రేండీ ఆర్టన్ ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో రావట్లేదు గదా! సో, తను ఎప్పుడైతే స్మాక్‌డౌన్‌కి రావడం బంద్ చేసిండో ఆఫ్టర్ రెస్సల్‌మేనియా అయిపోయినప్పటి నుండి రేండీ ఆర్టన్ స్మాక్‌డౌన్‌లో కనిపించట్లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు 30% వ్యూవర్‌షిప్ అనేది డౌన్ అయింది. యెస్. మీరిన్నది నిజమే. 30% వ్యూవర్‌షిప్ అనేది డౌన్ అయింది. 30% వ్యూవర్స్ ఎవరు చూడట్లేదు స్మాక్‌డౌన్‌ని. నిజం చెప్పాలంటే ఇక్కడ రేండీ ఆర్టన్ అనే ప్రాబ్లమ్ కాదు. సో, ఇక్కడ షోనే బాగుండట్లేదు. ఒక రేండీ ఆర్టన్ ఉంటేనే షో సక్సెస్ అవుతదనేది గాదు. రేండీ ఆర్టన్ ఉంటే ఆ షోకి ప్లస్ అవుతది. అంతే తప్ప ఇక్కడ షో మొత్తం గూడా వరస్ట్‌గానే బుక్ చేస్తున్నారు. సో, చూసిన షోనే చూసినట్టుగా అనిపిస్తుంది. రిఫ్టెడ్‌గా చూసినట్టుగా అనిపిస్తుంది. ఒక కొత్త స్టార్ట్ అనేది గావాలి స్మాక్‌డౌన్‌కి. సో, ఇప్పుడు వీళ్ళని తీసుకురావాలి రేండీ ఆర్టన్‌ని, డ్రూ మ్యాక్‌ఇంటర్‌ని అండ్ రాలో ఉన్న మంచి సూపర్ స్టార్స్‌ని స్మాక్‌డౌన్‌కి ట్రేడ్ చేసి వాళ్ళకొక ఫ్రెష్ స్టోరీ లైన్ ఇస్తేనే కదా స్మాక్‌డౌన్‌కి కొంచెం వ్యూవర్‌షిప్ అండ్ చూడ్డానికి ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్ ఒస్తది. ఇప్పుడు వీళ్ళు మంచి మంచి సూపర్ స్టార్స్‌ని ఇంట్లో కూర్చోబెట్టి, ఈళ్ళు అదే స్టోరీ లైన్‌లో అదే మెయిన్ రిపీటెడ్‌గా చూపిస్తే ఎవరు చూస్తారు చెప్పండి? అది గూడా 3 గంటలు, 2 గంటలు గూడా గాదు. 3 గంటలు అదే జూషిన రొటీన్ స్టోరీ లైన్‌ని చూడాలంటే ఎవ్వరికైనా పిచ్చి లేస్తది. సో, అదన్నమాట స్మాక్‌డౌన్ పరిస్థితి. ఎప్పుడైతే రేండీ ఆర్టన్ స్మాక్‌డౌన్‌లో రావట్లేదో 30% వ్యూవర్‌షిప్ డౌన్ అయింది. సో, దీనికి మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారో చేసుకోండి. దానికి నేను బాధ్యుడిని గాదు. ట్రిపుల్ హెచా, నిక్ అనా, డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ కంట్రోలా అండ్ ఈ స్టోరీ లైన్, ఈ స్మాక్‌డౌన్ స్టోరీ లైన్స్ రాసేవాళ్ళ ఇప్పుడు స్మాక్‌డౌన్‌కి గూడా డిఫరెంట్ స్టోరీ లైన్స్ రాసేటోళ్ళుంటారు. సో, వాళ్ళని బ్లేమ్ చేయాలనా? సో, ఇంకా వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలా అనేది ఇక మీ చేతుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డేమియన్ ప్రీస్ట్ గురించి. డేమియన్ ప్రీస్ట్ రియాక్షన్ ఇచ్చిండు ఫిన్ బాలర్‌కి. రీసెంట్‌లీ ఫిన్ బాలర్ ట్వీట్ చేసుండే, నేను స్మాక్‌డౌన్‌లో వస్తున్నాను గదా! ఈళ్ళతో అంటే కొందరు సూపర్ స్టార్స్ నేమ్స్‌ని మెన్షన్ చేస్తూ ఈళ్ళతో ఫ్రెండ్స్ అవ్వాలనా? శత్రుత్వం పెంచుకోవాలనా? ఫైట్ చేయాలా? అని ఈ టైప్‌లో మెన్షన్ చేసిండు గదా! సో, డేమియన్ ప్రీస్ట్ దానికి ఏమని రియాక్షన్ ఇచ్చిండంటే, నా పేరుని తప్పుగా రాసినావు. నా నేమ్‌ని స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయలేదన్నట్టుగా డేమియన్ ప్రీస్ట్ రియాక్షన్ ఇచ్చిండు. అండ్ దానికి ఫిన్ బాలర్ ఏమన్నాడంటే, అంటే నేను మంచిగా స్కూల్‌లో చదువుకోలేదు. నేను స్కూల్‌లో మంచిగా చదువుకోలేదు అని ఫిన్ బాలర్ రియాక్షన్ ఇచ్చిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇయో స్కై వర్సెస్ లివ్ మొర్గన్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో ప్లాన్స్ చేస్తున్నారంట. సమ్మర్ స్లామ్ కోసం ప్లాన్స్ చేస్తున్నారంట. మంచి మ్యాచ్. ఇయో స్కైకి రాగా ఫైట్ చేస్తుంది, తెలిసింది అందరికీ. సో ఇయో స్కైకి ఛాంపియన్షిప్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. ఈ లివ్ మొర్గన్ దగ్గర ఉన్న పెద్దగా యూజ్ ఏం లేదు, సో చేసింది ఏం లేదన్నమాట. అదే ఇయో స్కై ఉన్నా సరే మేబీ డిఫెండ్ చేస్తుంది, మంచిగా ఫైట్ అయితే చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ లివ్ మోర్గన్ కూడా ఏం చిన్న సూపర్ స్టార్ ఏం కాదు, మంచి సూపర్ స్టార్. బట్ స్టోరీ లైన్ వర్కౌట్ అవ్వట్లేదు లివ్ మోర్గన్కి, అందుకనే ఇయో స్కైకి ఇచ్చేయాలన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇయో స్కై వర్సెస్ లివ్ మోర్గన్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం ప్లాన్స్ చేస్తున్నారంట. అంత మంచిగా ఉంటే ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ట్రిపుల్ హెచ్ బుకింగ్ స్టైల్కి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చాలామంది ట్రిపుల్ హెచ్ బుకింగ్ మంచిగా లేదు, ఆ స్టైల్ మంచిగా లేదు, ఆ స్టోరీ లైన్స్ బాగా లేవు అని ఫ్యాన్స్ గొలగొల చేస్తుంటే, బట్ కోడీ రోడ్స్ మాత్రం ట్రిపుల్ హెచ్కి సపోర్ట్ చేస్తున్నాడు. కోడీ రోడ్స్ ఏమంటున్నాడంటే, ఈ ట్రిపుల్ హెచ్ వచ్చినప్పటి నుండి, ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ కంట్రోల్గా వచ్చినప్పటి నుండి సూపర్ స్టార్స్కి కొంచెం ఫ్రీడమ్ దొరికింది అన్నట్టుగా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ స్టోరీ లైన్స్ని వాళ్ళకి చెప్పేటప్పుడు సో వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాడంట మన ట్రిపుల్ హెచ్. సో ఇది నిజం అనిపిస్తలేదు నాకు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటే స్టోరీ లైన్స్ బాగాలేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు కదా, అపోజ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. బట్ ఇది నాకు నిజం అనిపిస్తలేదు. ఇన్పుట్స్ తీసుకుంటున్నాడు అనేది సూపర్ స్టార్స్ దగ్గర నుండి నాకైతే రియాలిటీ అనిపిస్తలేదు. బట్ కోడీ రోడ్స్ అయితే అలా చెప్తున్నాడు. సో ట్రిపుల్ హెచ్ బుకింగ్ స్టైల్, స్టోరీ లైన్స్ విన్స్ మిక్మ్యాన్ కంటే మంచిగా ఉన్నాయంట. ఈ ట్రిపుల్ హెచ్ మంచిగా నడిపిస్తున్నాడు అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటున్నాడు. ట్రిపుల్ హెచ్కి సపోర్ట్ చేస్తున్నాడు. నేనైతే చెయ్యను, స్టోరీ లైన్స్ అసలు ఏం బాగా లేవు మన ట్రిపుల్ హెచ్వి. సో 2024 ఓకే, 2024 రస్సెల్ మేనియా ఆ ఇయర్ మొత్తం బాగానే ఉంది. బట్ ఆఫ్టర్ 2024 అంత వరస్ట్ అయిపోయింది. కొన్ని స్టోరీ లైన్స్ మాత్రమే, కొన్ని ఫ్యూడ్స్ మాత్రమే మంచిగా ఉన్నాయి. అండ్ రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్, సీఎం పంక్ స్టోరీ లైన్, వాళ్ళ మధ్య స్టోరీ ఫ్యూడ్ ఒక సినిమాటిక్ ఫ్యూడ్ అనిపించింది. అది తప్ప పెద్దగా చెప్పుకోనికి ఏం లేదు. 2025 మొత్తం గుడిపేసిండు. అండ్ 2026లో ఇప్పుడు రోమన్ రైన్స్ ఛాంపియన్ అయ్యాడు. అండ్ ఈ సంవత్సరంలో కూడా చెప్పుకోదగ్గ పెద్ద స్టోరీ లైన్ ఏమీ లేదు. రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ అనుకున్నాం, జనరేషనల్ ఫ్యూడ్ అనుకున్నాం. ఆ ఫ్యూడ్ని కూడా నాశనం చేసిండు. సో స్టోరీ లైన్స్ ప్రకారంగా నేను సపోర్ట్ చేయను ట్రిపుల్ హెచ్ని. సో నాకైతే నచ్చట్లేదు. ఇప్పుడు కూడా ఆఫ్టర్ 2024 నుండి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పాలి. ఒక్క మేజర్ ఫ్యూడ్ లేదు, ఒక్క మేజర్ స్టోరీ లైన్ లేదు. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. బట్ ఈ సిచ్యువేషన్స్లో కోడీ రోడ్స్ ఏమో ట్రిపుల్ హెచ్కి సపోర్ట్ చేసి బుకింగ్ స్టైల్ మంచిగా ఉందన్నట్టుగా అంటున్నాడు కోడీ రోడ్స్. మరి దీనికి మీరేమంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బుల్లీ రే గురించి. బుల్లీ రే ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే, బుల్లీ రే ప్రకారం అంట జే ఊసో కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ని విన్ అయ్యి సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తాడంట. జే ఊసో వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరుగుతుందంట బుల్లీ రే ప్రకారం. ఇది అయ్యే ఛాన్స్ ఉందా, జరగచ్చా ఈ టైక్లో? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే డౌటే అనిపిస్తుంది. సెత్ రాలిన్స్ ఉన్నాడు అక్కడ ఆల్రెడీ. సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం ప్లాన్స్ చేస్తున్నారంట. ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ని విన్ అవ్వడానికి సెత్ రాలిన్స్ బెట్టింగ్ ఓడ్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. నిన్నటి వీడియోలో కూడా చెప్పినాను. సో మ్యాక్సిమం సెత్ రాలిన్స్ విన్ అవుతాడంట. విన్ అయ్యి రోమన్ రైన్స్ని సెలెక్ట్ చేసుకుంటాడంట. సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో సమ్మర్ స్లామ్లో మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ప్లాన్ ఇదే అంట. సో మరి మీరేమంటారు? సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో నాకు తెలిసి సెత్ రాలిన్స్ వేరే సూపర్ స్టార్స్తో ఫైట్ చేసినప్పుడు అంతగానం ఇంపాక్ట్ అనిపించకపోవచ్చు. బట్ ఎప్పుడైతే సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ ముందుకు వచ్చిందో ఆ తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ ఉంది కాబట్టి ఆ తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అనుకోకుండా మనకి తెలియకుండానే ఆ మ్యాచ్ పైన మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మ్యాచ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఆ టైప్లో చూపించాలి వీళ్ళు, ఆ ఫీల్డ్ని వేస్ట్ చేయొద్దు, అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నిక్ ఖాన్ గురించి. సో నిక్ ఖాన్ అసలు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు ఇది ఎవ్వడు కూడా నమ్మట్లేదు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పిన తర్వాత. ఏంటంటే రెసల్ మేనియా 40లో అసలు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ని ప్లాన్స్ చేసినారు కదా. రాక్ వచ్చి మన రోమన్ రైన్స్కి ఫేస్ టు ఫేస్ నిలిచిండు స్మాక్ డౌన్లో. దాని తర్వాత కోడీ రోడ్స్ పక్కకి తప్పుకున్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. వీ వాంట్ కోడీ అని ఫ్యాన్స్ చాంట్ చేసినారు. వీళ్ళు డెసిషన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ వీళ్ళు రెసల్ మేనియా 40 డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేసినారు. దాంట్లో కూడా ఇదే చెప్పినారు. సో ఇప్పుడు రెసల్ మేనియా ఫస్ట్ టైము టీకేఓతో డబ్ల్యూడబ్ల్యూఈ మెర్జ్ అయిన తర్వాత ఫస్ట్ రెసల్ మేనియా టీకేఓకి అని
వాళ్ళ బిగ్గెస్ట్ మ్యాచ్‌ని ఫ్యాన్స్ 10 సంవత్సరాలుగా కోరుకుంటున్న మ్యాచ్‌ని ఒక బెస్ట్ మ్యాచ్‌ని ఇద్దామని, దాన్ని సక్సెస్ చేద్దామని ఈ ట్రిపుల్ హెచ్, టీకేఓ వాళ్ళందరూ కలిసి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేసినారు. అందుకనే రాక్‌ని తీసుకొచ్చినారు. రాక్ రోమన్ రీన్స్‌కి ఫేస్ టు ఫేస్ వచ్చినారు. దాదాపుగా ఈ మ్యాచ్ జరుగుతుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినారు. చేసినట్టే జరిగింది. అనుకున్నట్టుగా జరిగింది. బట్ ఫ్యాన్స్ మొత్తం టర్న్ అయినారు. వి వాంట్ కోడి అని కోడి రోడ్స్‌కి మ్యాచ్ ఇచ్చేలా చేసినారు. సో, ఇక్కడ నిక్ ఖాన్ ఏమంటున్నాడంటే, యాక్చువల్‌గా ఈ రెస్సల్‌మేనియా 40 కోసం మన రాక్‌ని రిటర్న్ చేసింది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం కాదంట. ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం అంట. ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం రాక్‌తో మాట్లాడి రాక్‌ని తీసుకొచ్చి రాక్ ఏది చెప్తే అది ఓకే అన్నాడంట. రాక్ ఈళ్ళకి సపోర్ట్ చేసినాడంట. రాక్‌ని తీసుకొచ్చింది ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం అంట. అది ముందు నుండే ప్లాన్స్‌లో ఉందంట ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఓన్లీ ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసమే రాక్‌ని రిటర్న్ చేపిచ్చినాము. సో, రాక్ వచ్చిండు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ముందుగానే ప్లాన్స్‌లో ఉండే. ఈ ఫ్యాన్స్ చాంట్ చేసినారని మేము డెసిషన్‌ని ఏం చేంజ్ చేయలేదన్నట్టుగా నిక్ ఖాన్ చెప్తుండు. సో, నిక్ ఖాన్ ప్రకారం అంట రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం రాక్‌ని రిటర్న్ చేపించలేదంట. రెస్సల్‌మేనియా 40 టైంలో జస్ట్ రాక్‌ని ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేపిద్దామని తీసుకొచ్చినారంట. ఇదెంత అబద్ధం చెప్పండి. ఆల్రెడీ వీళ్ళు రెస్సల్‌మేనియా 40 అయిపోయిన తర్వాత ఒక డాక్యుమెంటరీ తీసినారు. ఆ డాక్యుమెంటరీలోనే చాలా క్లియర్‌గా చెప్పినారు. సో, ఇప్పుడు రెస్సల్‌మేనియా 39లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగింది. అక్కడ కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేయలేకపోయిండు. నెక్స్ట్ ఇయర్‌కి పోస్ట్‌పోన్ చేసినారు. సో, దాని తర్వాత ఏమైంది ఈ టీకేఓ మెర్జ్ అవ్వడంతో డబ్ల్యూడబ్ల్యూఈ సో, అక్కడ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ కావాలని రాక్‌ని తీసుకొచ్చినారు. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్. అది ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్‌గా చెప్పిండు. రాక్ వచ్చింది రోమన్ రీన్స్ కోసమే. రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయడానికే. మేము టీకేఓతో మెర్జ్ అయింది కాబట్టి డబ్ల్యూడబ్ల్యూఈ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉండాలని రాక్‌ని తీసుకొచ్చి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని ప్లాన్ చేసినామని డాక్యుమెంటరీలోనే చాలా క్లియర్‌గా ట్రిపుల్ హెచ్ చెప్తే, ఇప్పుడు నిక్ ఖాన్ వచ్చి మేము రాక్‌ని తీసుకొచ్చింది ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం కాదు అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతున్నాడు నిక్ ఖాన్. ఇప్పుడు ఎవరు నిజం చెప్తున్నారు? ఇక్కడ ఇంటర్వ్యూలో నిక్ ఖాన్ నిజం చెప్తుండా? అక్కడ 1 అవర్ ప్లస్ ఏమో ఉందనుకుంటా ఆ డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీలో చెప్పింది నిజమా? సో, డాక్యుమెంటరీ ప్రకారం అయితే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ అంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కూడా ఉంది. బట్ ఈళ్ళు అనుకున్నది ఏందంటే బిగ్గెస్ట్ మ్యాచ్ కావాలి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మ్యాచ్ కావాలి. బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ కావాలి కాబట్టి వాళ్ళు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేసినారు. వాళ్ళు ప్లాన్స్ చేసినారు కాబట్టే రాక్ వచ్చిండు. కానీ ఇక్కడ నిక్ ఖాన్ ఏమో మొత్తం రివర్స్‌లో చెప్తుండు. అంటే ఇప్పుడు ఇది ఫ్యాన్స్ చూసేటోళ్ళు పిచ్చోళ్ళా? అక్కడ డాక్యుమెంటరీ అందరూ చాలా క్లియర్‌గా చూసినారు. అండ్ ఇక్కడ ఈ నిక్ ఖాన్ మాటలు కూడా వింటున్నారు. ఫ్యాన్స్ ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటుండా నిక్ ఖాను? సో, ఇష్టం వచ్చినట్టు చెప్తే నమ్మేయడానికి. యాక్చువల్‌గా వాళ్ళు ప్లాన్స్ చేసినారు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం. అందుకనే వచ్చిండు రాకు. సో, ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం రాలే. ఈ ట్యాగ్ టీమ్ మ్యాచు అదంతా గందరగోళం అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ చేపించడానికి ఈ టైప్‌లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయింది. సో, మొత్తం స్క్రిప్ట్‌నే మార్చేసి నిక్ ఖాన్ ఏదేదో చెప్తుండు. అండ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు 1 అవర్ డాక్యుమెంటరీ చేసి మాకు చూపించింది అదంతా వేస్టా? సో, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ డాక్యుమెంటరీ మొత్తం వేస్ట్ అని చెప్పాలి. వరస్ట్ అని చెప్పాలి. సో, అదన్నమాట సోషల్ మీడియాలో ఫుల్లు ఫైర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకేదైనా ప్లాన్స్ చేస్తున్నారా? దీని వెనకాల మళ్ళీ ఏదైనా బురద జల్లే ప్రయత్నం ఉందా? రోమన్ రీన్స్ పైన, అటు రాక్ పైన అనేది ఇంకొక పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇయర్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ప్లాన్స్‌లో ఉందంట. సో, ఇప్పుడు ఆ మ్యాచ్ జరగకుండా మళ్ళీ ఏదైనా ప్లాన్స్ చేస్తున్నారా? సో, నిక్ ఖాన్‌ని చూస్తే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మొత్తం అబద్ధం చెప్తుండు. దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.